ఈ ప్రకటన మాకు అర్థం కావట్లేదు. ఇది అమెరికా చేస్తున్నటువంటి ప్రకటనే కానీ భారత్ చేసినటువంటి ప్రకటనగా మాత్రం కనిపించట్లేదు అన్నది ఒకటైతే కనుక, రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేయబోతుందంటూ భారత ప్రభుత్వం ఇంకా ఎట్లాంటి అధికారిక ప్రకటన చేయాలంటూ కూడా రష్యా నిన్న చెప్తున్నటువంటి మాట. మాట్లాడేది ఇదే అంశం. భారత్కి ఎంతవరకు లాభం ఉంటుంది, రష్యాతో దోస్తాన్ ఎట్లా ఉండబోతోంది, అమెరికా ఈ వాదనను బలపరుస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్. భారత్ ఎట్లా సిద్ధమైంది, అమెరికా ఎట్లా ఈ డీల్ కుదిరిచ్చింది, రష్యాతో సంబంధాలు ఎట్లా ఉండబోతున్నాయి? రష్యా ఆల్వేస్ మనకు మిత్రత్వం ఉన్నటువంటి దేశమే. పుతిన్ మోడీ బంధాన్ని మనం చాలా ఘనంగా చూసినాం. మొన్న కూడా దావోస్ పర్యటనలో విదేశాల్లో వెళ్ళినటువంటి టైంలో కూడా వాళ్ళిద్దరు కారులో చక్కర్లు కొట్టినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. దాని మీద చాలా అంశాలు కూడా రావడం జరిగింది. బట్ ఈ విషయంలో భారత్ చాలా డిప్లొమాటిక్గా వ్యవహరించింది అనుకోవాలా, ఎట్లా చూడాలి, అండ్ భారత్కి ఎట్లాంటి లాభాలు ఉండబోతున్నాయి? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, మీకు రాజనీష్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ప్రపంచ పరిస్థితులు మారడంలో మనం విశ్వగురువుగా ఎదగడానికి ఒక మంచి అవకాశం వస్తుంది. అంటే ప్రపంచంలో పరిస్థితులు అనుకోకుండా మనం లభిస్తున్నాయి. ఎందుకంటే అటుపక్క నాటో కూటమి విచ్ఛిన్నం కావడం, నాటో కూటమిలో పూర్తిగా కలహాల కాపురం నడుస్తుంది. మనకు డెన్మార్క్ నుంచి మొదలుకొని డెన్మార్క్ మద్దతు ఇస్తున్న దేశాల సంఖ్య ఉంటుంది. గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటే బాగుండదనే సమస్య కూడా వస్తున్నది. ఇవన్నీ ఓకే. యూరోపియన్ యూనియన్ భారతదేశంతో గ్రేట్ డీల్, మన మహా ఒప్పందం తీసుకోవడం రెండు. మూడోది, ఇరాన్ మీద ఆంక్షలు విధిస్తూ తీర్మానం చేసి అక్కడ అంతర్యుద్ధంలో వాళ్ళని పౌరులను చంపుతున్నారని చెప్పి దానికి ఖండన చేసే తీర్మానాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. అంటే ఒకటి చెంప దెబ్బ, రెండు గోడ దెబ్బ, ఇంకోటి ముందు దెబ్బ అన్నట్టు వాళ్ళకు వరుసగా దెబ్బలు అమెరికాలో పడుతున్నాయి. అమెరికాలో రెండు రాష్ట్రాలలో పప్పు దినుసులు బాగా పడతాయి శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఆ పప్పు దినుసులు అమ్ముకోకపోతే లాభం లేదు. వాళ్ళు మన దగ్గరనే మన పప్పు దినుసులు అట్లాగే నూనె గిజ్జలు మనకు దిగుమతి ఎక్కువ చేసుకుంటాం. మన దగ్గర పంట లేదు. 40% ఉంటే 60% పైన, ఇంకా కొన్ని అయితే మీరు పప్పు దినుసులు అయితే 70% దాకా మనం దిగుమతి చేసుకుంటాం దేశానికి, అమెరికా నుంచి వస్తుంది. వాళ్ళు అసలు రైతులు ఏమన్నారంటే అమెరికా వ్యవసాయం అంతా 2% చేసేది, కానీ పెద్ద పెద్ద కమతాలు ఉంటే కనుక వాళ్ళు డైరీ ఫార్మ్లు కానీ లేకపోతే ఇట్లాంటి పప్పు దినుసులు అన్ని కూడా తక్కువకు అందించే ప్రయత్నం ఉంటుంది. అందుకని వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటినీ అంగీకరిస్తే ఈ పప్పు దినుసులు కానీ నూనె గింజలు మనం అంగీకరించినాం. అదే పత్తిని కూడా కొంతవరకు అంగీకరించినాం, దానిలో నష్టం కూడా చూసినాం. కనుక ఆ డైరీ ఉత్పత్తులను ఎట్టి పరిస్థితులు ప్రతి ప్రాణం దక్క అన్నట్టు అది విడిచిపెట్టి మిగతా చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు వెనుజులా దానికి వస్తాను. వెనుజులాలో మన చమురు బావులు ఉన్నాయి. మొన్న జరిగింది ఏంటంటే చాలా వరకు అంటున్నారు, మరి ప్రధాన పత్రికల్లో వస్తలేవు కానీ జనరల్ గా ఈ మధ్యన ఒక వాట్సాప్ గ్రూపుల్లో చాలా వరకు వస్తుంది చూస్తున్నాను. ఏంటంటే వెనుజులా మనకు మన వాణిజ్య మంత్రి మన దేశానికి గుట్టు చప్పుడు కాకుండా ప్రత్యేక విమానంలో వచ్చిందని వచ్చి పీయూష్ గోయల్ తో సమావేశం అయింది అని చెప్పి ఒక వార్త వస్తుంది. అది ఎంతవరకు నిజమో మరి ఫేక్ న్యూస్ మంచిది తేలాల్సి, కానీ అది జరిగితే మాత్రం మంచిది అంటున్నారు. ఎందుకంటే మనకు వెనుజులాలో మన చమురు బావులు ఆల్రెడీ తవ్వినవి ఉన్నాయి, మనం చేసుకునేవి ఉన్నాయి, సముద్రంలో మన డ్రిల్ చేసినవి ఉన్నాయి, వాటిని వాడుతలే. అయితే చాలా వరకు ఎప్పుడైనా సరే వ్యాపారంలో మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంటే వాస్తవానికి నిజంగానే చమురు బావులు వెనుజులాలో భారత్కు ఉన్నాయా, లేదంటే అందులో ఒక భాగస్వామ్యంగా పెట్టుబడులు పెట్టి ఉన్నటువంటి పరిస్థితి వేరే కంపెనీస్తో, ఇది కూడా ఒక డౌట్ నడుస్తుంది. ఉన్నది. వేరే కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ పెట్టుకున్నా కానీ భారత్ ఇవి కదా బావులు. ఏమైందంటే వాళ్ళ దగ్గర కొనడం లేదు. భారత్ ఏమంటుందంటే వాళ్ళ దగ్గర కొనడం లేదు, మన సొమ్మును మనం తెచ్చుకోవడానికి అవకాశం తెచ్చుకుంటున్నాం. మీరు అన్న రెండు సమస్యలు కూడా ఉన్నాయి. మనకు జాయింట్ వెంచర్ లాగా చాబహార్ పోర్టు మనం ఎందుకు సహాయం చేస్తున్నాం? చాబహార్ పోర్టు మన పాకిస్తాన్ భూభాగం నుంచి వచ్చిన పైప్ లైన్ వేసుకుందో, రేపొద్దున వాళ్ళు అడ్డం తిరిగి పైప్ లైన్ ధ్వంసం చేస్తే మన ఉత్పత్తులు ఆగిపోకుండా మన చాబహార్ పోర్టు నుంచి ఇండియాకు దిగుమతి చేసుకోవడానికి మనం దానికి డబ్బులు సహాయం చేస్తున్నాం. ఎట్లాగో రష్యా నుంచి చేసుకుంటాం. రష్యా అన్నిటికంటే ఇరాన్ నుంచి దగ్గర మనకు, మిగతా అన్ని మధ్యప్రాచ్యం కంటే ఈనాటి నుంచి దగ్గర మనకు భౌగోళికంగా ఇచ్చిన ఏమున్నది. పన్న తర్వాత పాకిస్తాన్, పశ్చిమలో ఇస్తే ఆఫ్ఘనిస్తాన్, తర్వాత ఇరాక్, కిందికి ఇరాక్ ఉంటది మనకు. అంటే పాకిస్తాన్ తర్వాత వెంటనే వచ్చేది మనకి ఇరాక్. అందుకని సైన్యపరంగా కూడా ఆనాడు పాకిస్తాన్ విమానాశ్రయాన్ని వాడుకొని పెద్ద ఎత్తున మీరు మన ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసిన సందర్భాలు చూసినాం మనం. ఇరాన్ మీద దాడి చేసినప్పుడు కూడా మనకు ఇక్కడి నుంచి వాడుకుందామని పాకిస్తాన్ విమానాశ్రయాన్ని వాడుకుందామని ప్రయత్నం చేసి బెలూచిస్తాన్ వాళ్ళు వ్యతిరేకించారు. అది భౌగోళికంగా చూస్తే రష్యా నుంచి మనం దిగుమతి చేసుకునే ఓడ 4 రోజులు చేరితే ఇది 14 రోజులు పడుతూ అంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇది మన డబుల్ కంటే ఎక్కువ పడుతూ అంటున్నారు. ఇది మన
వెనిజులా నుంచి చేయాలంటే. ఎందుకంటే మన శ్రీలంక చుట్టూ తిరిగి రావాల్సింది వాళ్ళు ఇక్కడికి వస్తే, మనం అట్లా చూసుకుంటే. కనుక భౌగోళికంగా చూస్తే దూరమైన $51 ఇవాళ మనకు ఈ చమురు కొంటున్నాం అనుకున్న కోసడికి ఇస్తున్నాం. అంటే మనం కనుక అక్కడి బావులు మనం వాడుకుంటే ఇంకా చవకగా, అంటే పెద్దగా అక్కడ జాతీయం చేసారు బావులని, ఇప్పుడు జాతీయం చేసారు. ఎవరు ప్రైవేట్ పరంగా లేదు ఇప్పుడు. యాక్చువల్ గా అసలు వచ్చిన చిక్కల్లా వచ్చింది పంచాయతీ అంతా అయిందంటే జాతీయం చేయడం వల్ల వచ్చిన చిక్ అంటున్నారు ఇదంతా కూడా. మనకు వెనిజులా అధ్యక్షుడు ఎందుకు అరెస్ట్ అయ్యిండు అంటే, మీరు గతంలో ఉన్న ప్రైవేటీకరణ తీసేసి తను జాతీయం చేసాడు, దానివల్ల వచ్చిన సమస్య